మన భూమి మీద కొన్ని ప్లేసులున్నాయి. అయితే ఇవి అన్ని ప్లేసుల్లాగా కాదు. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. కొన్ని సీక్రెట్‌గా ఉండొచ్చు. ఇంకొన్ని డేంజరస్‌గా ఉండొచ్చు. ఆర్ ఇంకొన్ని ప్రోహిబిట్ చేసుండొచ్చు. సో, ఈరోజు ఈ వీడియోలో మనం మనుషుల్ని రానివ్వకుండా చేసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనుషుల్ని బ్యాన్ చేసిన ప్రదేశాలు అని చెప్పుకోవడంలో ఇంకా కరెక్ట్ ఉంటుంది. సో, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. Number 1 in the list is North Sentinel Island, which is located in India. ఈ ప్లేస్ బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉంది. ఈ ఐలాండ్ లో నార్త్ సెంటినల్ ట్రైబ్స్ అనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ట్రైబ్ లాగా, అంటే ఇప్పుడు మన ఆధునిక జీవితంలో కంపేర్ చేస్తే వాళ్ళు ఇంకా వెనకబడిన జీవితంలోనే ఉంటారు. అంటే ఆది మానవుల టైప్ లో ఉంటారు అనమాట. వాళ్ళు నరభక్షకులు, అంటే మనుషుల్ని కూడా తినేస్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అందుకోసమే మన గవర్నమెంట్ 5 కిలోమీటర్స్ రేడియస్ లోనే అక్కడ ఆపేయడం అయితే జరిగింది. అక్కడ బ్యాన్ అయితే విధించింది అనమాట. అది దాటుకొని పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే ఆ ఐలాండ్ దగ్గరలోకి వెళ్తుంటారో అక్కడి నుంచి వాళ్ళు యారోస్‌తో కొడుతుంటారు. బాణాలతో కొడుతుంటారు అండ్ చంపేస్తారు. దాని తర్వాత తెలిసిందే కదా! సో, అందుకోసమే మన ఇండియా గవర్నమెంట్ అయితే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఔట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటారు కదా! సో, అలానే ఆ ప్లేస్ కూడా ఔట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్‌గా డిక్లేర్ చేసింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సావెల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. ఇది నార్వేలో ఉంది. అండ్ దీన్ని డూమ్స్‌డే అని కూడా అంటారు. సో, ఇక్కడ ఎందుకు బ్యాన్ విధించారంటే, అక్కడ ఒక మౌంటైన్ కింద దాదాపు 1,000,000 సీడ్స్ ఆఫ్ వెరైటీ, అంటే 1,000,000 కంటే ఎక్కువగా ఉన్న విత్తనాలు అక్కడ పెట్టారనమాట. అక్కడెందుకు పెట్టారంటే, అక్కడ జరిగే విపత్తులు లైక్ వార్ అవ్వచ్చు, నేచురల్ డిజాస్టర్స్ అవ్వచ్చు, ఆర్ క్లైమేట్ చేంజ్, ఇలా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలు దాని కిందకి వెళ్లి అక్కడ నివాసం ఉండడం కోసం అని చెప్పి అయితే పెట్టారు. ఆ ప్లేస్‌కి ఓన్లీ కొంతమంది సైంటిస్టులు మాత్రమే వెళ్ళొచ్చేస్తారు. బట్ పబ్లిక్ పీపుల్స్ ఆర్ బ్యాన్డ్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇది మనందరికి చాలా సుపరిచితమైన పేరు. అండ్ దాని పేరే ఏరియా 51. ఇది యూఎస్ఏలో ఉంది. అండ్ చాలా కథనాలు కూడా ఉన్నాయి ఈ ప్లేస్‌లో. అక్కడ ఏలియన్స్ ఉన్నాయని చెప్పేసి, లేదు పెద్ద పెద్ద మాఫియా అక్కడ రన్ చేస్తుంది. బాంబులు ఇలాంటి అణుబాంబులని టెస్ట్ చేస్తుంది అని చెప్పేసి చాలా చాలా కథనాలైతే ఉన్నాయి. బట్ ఏ ఒక్క కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే అక్కడికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు కాబట్టి. బట్ అక్కడ ఉండే ప్రజలు నమ్మేదేంటంటే, అక్కడ యూఎఫ్ఏలు అన్‌ఆథరైజ్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌ని టెస్ట్ చేస్తూ ఉంటారని, అండ్ ఏలియన్స్ మీద థియరీస్ నడుస్తా ఉంటాయని చెప్పేసి అంటారు. సో, అందుకోసమే ఏరియా 51లోకి అక్కడ గవర్నమెంట్ అలౌ చేయట్లేదని చెప్పేసి అక్కడున్న ప్రజల యొక్క వాదన. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్నేక్ ఐలాండ్. ఇది వచ్చేసి బ్రెజిల్‌లో ఉంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఈ ప్లేస్‌కి ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి అంటే, ఆ ఐలాండ్ యొక్క పేరు వింటేనే అర్థమవుతుంది. బట్ కొంచెం ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. ఈ ఐలాండ్ గోల్డెన్ లాన్స్ హెడ్ అనే ఒక స్నేక్‌కి పుట్టినిల్లు అంటది. అక్కడ మీరు చూసుకుంటే ఎవ్రీ స్క్వేర్ మీటర్‌కి ఒక్కొక్క స్నేక్ ఉంటది. అండ్ ఇది టూ మచ్ వెనమస్, ద డేంజరస్ స్నేక్‌లో ఒకటనమాట. అందుకోసమే అక్కడున్న గవర్నమెంట్ హ్యూమన్ సేఫ్టీ ప్రకారం ఆలోచించి అక్కడికైతే మనుషుల్ని రానివ్వరు. ఈవెన్ నేవీ పీపుల్ కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా స్పెషల్ పర్మిషన్ కావాలి అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ తోనే వెళ్ళాలి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్. ఇది వచ్చేసి ఇటలీలో ఉంది. ఈ ప్లేస్ ఎందుకు బ్యాన్ విధించారంటే, క్యాథలిక్ చర్చికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ అలాగే పేపర్ వర్క్ ఇవన్నీ అక్కడ ఉండడం వల్ల అది చాలా కాన్ఫిడెన్స్ విషయాలు అని చెప్పి తెలుసుకొని అక్కడున్న గవర్నమెంట్ అయితే పీపుల్స్‌కి అయితే బ్యాన్ విధించింది. ఓన్లీ కొంతమంది అప్రూవల్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళొచ్చు. బట్ పబ్లిక్ అయితే లేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పోగిలా ఐలాండ్, విచ్ ఇస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఇటలీ. దీన్నెందుకు బ్యాన్‌గా విధించారంటే, అక్కడ ఉండే ఐలాండ్ అంతా శపించబడిందని చెప్పేసి అక్కడున్న ప్రజలు నమ్ముతారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆ నమ్మకాన్ని బలపరిచేలా అక్కడ దాదాపు 1,00,000 మంది దాకా చనిపోయారంట. అక్కడికెళ్ళి చూసొస్తాము అని చెప్పేసి వెళ్ళి, అక్కడ ఏం జరిగిందో తెలీదు. బట్ ఉన్నట్టుండి అక్కడ చనిపోవడాలైతే జరిగింది. సో, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల సేఫ్టీ ప్రకారం ఆ ఐలాండ్‌లోకి పంపించడానికైతే గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. సో, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.